Hello everyone, welcome back to Linear Lali Magic World. Usually in our Magic World, we share videos related to my basketball journey, Lali skating journey, practice sessions, struggles, improvements and many memorable moments from daily life. But today's video is a little different and personally very meaningful. Yesterday evening మా హౌస్ దగ్గర జరిగిన ఒక స్మాల్ ఇన్సిడెంట్ నా మైండ్ని డీప్లీ టచ్ చేసింది. బయట నుంచి చూస్తే ఇది సింపుల్ మూమెంట్ లాగా అనిపించవచ్చు, కానీ కొన్ని స్మాల్ ఇన్సిడెంట్ లైఫ్లో వెరీ వాల్యుబుల్ లెసన్స్ నేర్పిస్తాయి. సో టుడే ఐ వాంటెడ్ టు షేర్ దిస్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఎస్టర్డే ఈవినింగ్ 4 cows మా హౌస్ దగ్గరికి వచ్చాయి. అవి రోడ్ సైడ్లో చాలా సైలెంట్గా నించున్నాయి. చూస్తే చాలా టైర్డ్ అండ్ వీక్గా అనిపించాయి. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పీపుల్ వాటికి వాటర్ ఆఫర్ చేశారు. అందరం న్యాచురలీ వాటికి దాహం వేస్తుందేమో అనుకున్నాం. బట్ సర్ప్రైజింగ్లీ ఆ కౌస్ వాటర్ తాగలేదు. అప్పుడు నేను అండ్ మా పాప వాటిని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేశాం. వాటి మూమెంట్స్ అండ్ బిహేవియర్ చూస్తే వాటికి థ్రస్ట్ కన్నా హంగర్ ఎక్కువ ఉంది అని మాకు అర్థమైంది. హానెస్ట్లీ ఆ మూమెంట్లో మాకు కొంచెం ఎమోషనల్గా అనిపించింది. బికాజ్ యానిమల్స్ మాట్లాడలేకపోవచ్చు, కానీ వాటికి ఫీలింగ్స్ ఉండవు అని కాదు. ఇమీడియట్లీ నేను అండ్ లల్లి కొన్ని బనానాస్ తెచ్చాం వాటికి ఇవ్వడానికి. కానీ నిజం చెప్పాలంటే మేమిద్దరం కొంచెం స్కేర్డ్. డెడ్ కౌస్కి ఫీడ్ చేయడం మాకు ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ మేము ఆ బనానాస్ అక్కడ ఉన్న ఎల్డర్స్కి ఇచ్చాం వాటికి ఫీడ్ చేయడానికి. కానీ ఆ కౌస్ ఇంకా హంగ్రీగానే ఉన్నాయి అని మాకు అర్థమైంది. బనానాస్ మాత్రమే వాటికి సఫిషియంట్ కాలేదు. అప్పుడు నేను అండ్ లలి మా ఇంట్లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చాం వాటికి ఇవ్వడానికి. ఆ మూమెంట్లో మేము అవైలబుల్ ఉన్న ఫుడ్తో వాటికి హెల్ప్ చేయాలి అనుకున్నాం. హానెస్ట్లీ ఆ టైంలో మేము ఎక్కువ క్లిప్స్ ఆర్ ప్రాపర్ వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయాం. బికాస్ సమ్టైమ్స్ ద మోస్ట్ మీనింగ్ఫుల్ మూమెంట్స్ ఆర్ నాట్ ఆల్వేస్ క్యాప్చర్డ్ ఆన్ కెమెరా. దే రిమైన్ క్యాప్చర్డ్ ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ ఎవర్. స్లోలీ మేము మా ఫియర్ని ఓవర్కమ్ చేసి వాటికి ఫుడ్ ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాం. ఆ స్మాల్ యాక్ట్ చేసినప్పుడు ఒక పీస్ఫుల్ అండ్ హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. ఎస్టర్డేస్ ఇన్సిడెంట్ నాకు ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్పించింది. కైండ్నెస్ అంటే ఆల్వేస్ సంథింగ్ బిగ్ కాదు. సమ్టైమ్స్ ఇట్ ఈస్ సింప్లీ అండర్స్టాండింగ్ సైలెంట్ పెయిన్. హ్యూమానిటీ అంటే ఓన్లీ హ్యూమన్స్ని కేర్ చేయడం కాదు, మన సరౌండింగ్లో ఉన్న ఎవ్రీ లివింగ్ బీయింగ్ని రెస్పెక్ట్ అండ్ కేర్ చేయడం. బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో ఐ వాంట్ టు షేర్ వన్ స్మాల్ ఐడియా. Usually every day many families throw away extra rice or leftover food. Instead of wasting it, what if every apartment or street creates one small compassion box? A place where people can keep extra food for hungry animals. Not waste food, but share it. Slowly, this small idea can help many cows, birds, and other animals, especially during these hot summer days. Because sometimes kindness is not about doing something huge. Sometimes it is simply creating a system where help can continue every single day. Maybe one compassion box cannot change the whole world, but it can help the world for one hungry life. Thank you so much for watching this video. Please take care of yourself and also the silent lives around you. Like, share and subscribe. See you in the next video.